నిలబడుతున్నారు, తనని తాను డిపెండ్ అవ్వకుండా నిలబడుతున్నారు, తనేంటో బయట తన ఐడెంటిటీని చూపించుకోగలుగుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆ చేంజ్ చాలా మంచి చేంజ్ గతంతో పరిస్థితి. ఈ కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఇన్సిడెంట్స్, బాధాకరమైన ఇన్సిడెంట్స్ అనిపిస్తుంటుంది ఒక్కసారి నాకు. ఎందుకంటే మగవాళ్ళు లేడీస్ సంపాదిస్తున్నారు కదా అని కొంతమంది లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చూసుకుంటున్నారు కదా, వాళ్ళే చేసుకుంటున్నారు కదా, మనం ఎందుకు ఎంటర్ అవ్వడం అనే ఒక ఉద్దేశం కూడా ఉంది. అలా కాకుండా భార్యాభర్తలు అనేది ఇద్దరు ఒక అడ్జస్ట్మెంట్తో పంచుకోవాలి, ఏమంటారు, సరిసమానంగా బాధ్యతలన్నీ స్వీకరించాలి అనేది ఇద్దరికి బాధ్యత ఉండాలి. ఒకళ్ళ వల్ల కాదు. అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు బయటకు వెళ్తే పట్టించుకోరనో లేకపోతే డామినేట్ చేస్తారనో ఉండేది. దాని ఆ అభిప్రాయంతో మీరు ఏకీపిస్తారు? ఉంటుంది, డామినేట్ చేస్తున్నారు కూడా ఇప్పుడు ప్రస్తుతం. ఆడవాళ్ళు అది ఉండాలి, ఉండకపోతే మగవాళ్ళు కరెక్ట్గా ఉండరు అనేది వచ్చేసింది. అంటే ఆడవాళ్ళకి డామినేషన్ చేసే నేచర్ ఉండాలి. అసలు కలకత్తా సైడ్ అయితే అలాగే ఉంటారండి లేడీస్. అంటే ఒక పని మనిషి చెప్పిన మాట చెప్తున్నా నేను. భర్త రోజు తాగొచ్చేవట, 4 పిల్లలు, రోజు తాగొచ్చేసేవట. ఒకరోజు బయట పెట్టి తలుపేసేసింది, టాప్ చలి అక్కడ, ఆ రోజుల్లో చలి రోజుల్లో తలుపేసేసింది పెళ్ళం. అసలు తలుపు తీను అక్కడ బయట పడుకో అని చెప్పి, వాడు వణికిపోతూ అక్కడే ఉన్నాడు. తెల్లారి తర్వాత రోజు నీకు దండం పెడతా, ఇంక నేను తాగని తల్లి అని చెప్పి ఒట్టేసి అలా చేసిందిటండి. పని మనిషి చెప్తోంది నాకు, మా ఆయన ఇలా చేశాడమ్మా అని. కలకత్తాలో మారాడు, ఒక పిల్లకి పెళ్లి చేసింది ఇప్పుడు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. అసలు చెప్తున్నా, అంటే అలా ఉంటారు కూడా. కొన్ని సందర్భాల్లో తప్పదన్నమాట. డామినేషన్ నేచర్ అనేది కూడా ఫ్యామిలీకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఏం పాట పాడతారు శ్రీదేవి గారు? ఒక సరస్వతి అమ్మ వారి మీద పాట పాడతాం. పాడండి. అందరికీ మూలం ఆవిడ కదా, దేనికైనా ఆవిడే మూలం. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ధృతి నీవు శరణాగతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ధృతి నీవు శరణాగతి నీవు భారతి. నీ పదములొత్తిన పదము ఈ పదము, నిత్య కైవల్య పదము, నీ కొలువు కోరిన తనువు ఈ తనువు, నిగమార్థ నిధులున్న నెలవు, కోరిన మిగిలిన కోరికేమి, నిన్ను కొనియాడు కృతుల పెన్నిది తప్ప, చేరిన ఇక చేరువున్నదేమి, నీ శ్రీ చరణ దివ్య పెన్నిది తప్ప. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ధృతి నీవు శరణాగతి నీవు భారతి. చక్రవర్తి గారు ఏం పాట పాడతారు? అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే.
అంతే కదా, అవతార పురుషుడైన అమ్మకి కొడుకే. మేడం ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రొఫెషనల్గా చాలా పాడి ఉన్నారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా ఏదో చెయ్యలేదు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా ఉందా? ఉంది. ఇంకా చేసుంటే బాగుండేదేమో, ఇంకా నేను అక్కడ వరకు వెళ్ళాలి. అంటే యాక్చువల్గా మా చిన్నతనంలో మేము ఈ ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ చేసినప్పుడు మీడియాలు అవి ఇంత లేవు. మా ఏలూరులో పుట్టాము, అయ్యో హైదరాబాద్లో ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ ఛాన్సెస్ వచ్చేవేమో. ఇప్పుడు సునీత గారు, ఈ గీతా మాధురి, వీళ్ళు సునీత, వీళ్ళ లెవెల్లో ఉండేవాళ్ళం మేము కూడా. సునీత ఆ టైంలో అట్లా ఉండేదే, కొంచెం పేరు రావడం రాలేదు అనుకున్న పేరు అనిపించింది. సి నారాయణ రెడ్డి గారు అనేవారు మాతోటి, మీరు మంచి గాయని మండలమ్మా, ఎందుకు మీకు ఇంకా పేరు రాలేదు, అసలు మీరు ట్రై చేయలేదు ఆ రోజుల్లో అంటే. మేము అప్పటికే హైదరాబాద్ వచ్చేప్పటికే పిల్లలు పుట్టేశారు, 10 ఏళ్ల పిల్లలు, చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయాయి, 20 yearsకే పెళ్ళిళ్ళు అయిపోయాయి. అలా మాకు రావాల్సిన పేరు రాలేదు అనిపించింది. అంటే సినీ అవకాశాలకి ట్రై చేయలేదా, లేదా కమ్యూనికేషన్ కానీ అలా